శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. కేసీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు సిబ్బందికి గౌరవ వేతనం ప్రకటించిన ఈసీ. ఎయిర్పోర్ట్ టెర్మినల్ పైకప్పు కూలిన ఘటన, మృతుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం. కల్కి బ్లాక్ బస్టర్ నిర్మాత స్వప్నదత్ ట్వీట్ వైరల్. కాసుల వర్షం కురిపిస్తున్న కల్కి తొలి రోజే రికార్డులు బ్రేక్. 72 గంటల్లోనే 70 అడుగుల బ్రిడ్జ్ నిర్మించిన ఆర్మీ. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆజిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవులతో మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో విశ్వస్కేనార్థన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలు కమనీయంగా జరిపించారు. మంత్రపుష్ప మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అంతకుముందు గవర్నర్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. మంగళగిరిలో చేనేత కార్మికుడు వేసిన శాలువాతో గవర్నర్ సత్కరించారు. పవర్ కమిషనర్ ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ రోజు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది. కాగా బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వ విచారణ కోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. దీన్ని రద్దు చేయాలంటూ కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో భేటీ అయ్యారు. వివిధ శాఖల్లో నిధుల వినియోగం చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు. వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2024 విజయవంతంగా ముగిశాయి. 7 దశల్లో లోక్సభ ఎన్నికలు 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం 1 నెల గౌరవ వేతనం ప్రకటించింది. 1 నెల గరిష్ట వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల కలెక్టర్లకు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. ఎయిర్పోర్ట్ టెర్మినల్ పైకప్పు కూలిన ఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇస్తామని వెల్లడించారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని ఆయన పరామర్శించారు. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన వేళ నిర్మాత స్వప్నదత్ ఎక్స్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. నాకు కాల్ చేసి రికార్డ్స్ టాస్ చేస్తామని చాలా మంది అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది, ఎందుకంటే ఆ రికార్డు సృష్టించిన వాళ్ళెవరూ ఆ రికార్డుల కోసం సినిమాలు తీయలేదు. ప్రేక్షకుల కోసం సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా అలాగే తీసామని ఆమె పోస్ట్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 AD నాగ్ అశ్విన్ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ సినిమా కలెక్షన్లో దుమ్ము లేపుతుంది. కల్కి మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 191.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. తెలుగులో 70 కోట్లు, హిందీలో 25 కోట్లు, మిగిలిన భాషల్లో 10 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
భారత్ లో కల్కి సినిమా దాదాపు 115 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసినట్లు సమాచారం. భారత సైన్యంలోని త్రిశక్తి కార్ప్ సిక్కిం లో 72 గంటల్లోనే 70 అడుగుల పొడవైన వంతెన నిర్మించింది. వరదలకు దెబ్బతిన్న రవాణా వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా డిక్స్యూ సంక్లాంగ్ మార్గంలో ఈ ఐరన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానిక అధికారులు బీఆర్ఓ సహకారంతో ఇంత వేగంగా పనులు పూర్తి చేశామన్నారు. ఇటీవల సిక్కింలో కురిసిన భారీ వర్షాలతో అనేక చోట్ల రోడ్ కనెక్టివిటీ దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. 7 శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి. 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాం, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, గెలవడానికి దోహదం చేశారు, ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత. అది మేము బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే మొట్టమొదటిసారిగా 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం. సమయం కూడా తక్కువ ఉంది. ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి. అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు, ఇక్కడ బడ్జెట్ పెట్టాలి. కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం గానీ, అదే మరి ప్రాజెక్టులు తీసుకోవడం గానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక 20-25 రోజుల్లో 7 పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్ లో పోయే పరిస్థితి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైభవంగా వరాహలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. కేసీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందికి గౌరవ వేతనం ప్రకటించిన ఈసీ. ఎయిర్పోర్ట్ టెర్మినల్ పైకప్పు కూలిన ఘటన, మృతుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం. కల్కి బ్లాక్ బస్టర్, నిర్మాత స్వప్నాదత్ ట్వీట్ వైరల్. కాసుల వర్షం కురిపిస్తున్న కల్కి, తొలి రోజే రికార్డులు బ్రేక్. 72 గంటల్లోనే 70 అడుగుల బ్రిడ్జ్ నిర్మించిన ఆర్మీ. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.